ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్, కృష్ణభాస్కర్ సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్, కృష్ణభాస్కర్ సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు, పిఆర్సీకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నివేదిక, 51% ఫిట్మెంట్, హెల్త్ కార్డులు, ఇక 317 జీవోకి సంబంధించి ఇట్లా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని వేసింది. 3 సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, లోకేష్, కృష్ణభాస్కర్ ఈ 3 ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఉద్యోగులతో కావచ్చు, ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కాసేపటి జీవో అయితే రిలీజ్ చేసింది అని చెప్పాలి. ఇక ఉద్యోగులు కూడా గత కొంతకాలంగా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంకా ఇవ్వట్లేదు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీని సమావేశమైనప్పటికీ ఉద్యోగులతో చర్చించింది లేదు అని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా సీనియర్ ఐఏఎస్లతో ప్రభుత్వం అయితే కమిటీ వేసింది. ఈ కమిటీ ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించబోతుంది. ఇటు ఉద్యోగ సంఘాల నేతలతో కూడా మాట్లాడబోతున్నారు. దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి 57 డిమాండ్లు వాళ్ళు లేవనెత్తుతున్నారు. పెండింగ్ డిఎల్ కావచ్చు, అదేవిధంగా పిఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్ ఇవ్వాలి. ఇంకా 317 జీవోకు సంబంధించి ఇప్పటికే కొన్ని బదిలీలు జరిగాయి, ఇంకా కూడా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. వాటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. ఇట్లా దాదాపు 50 డిమాండ్లను ఇప్పటివరకు ప్రభుత్వం ముందుంచారు. వాటన్నిటిని ఆ డిమాండ్లకు సంబంధించి కమిటీ ఉద్యోగులతో మాట్లాడి ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక ఇవ్వబోతుంది. వీలైనంత త్వరగా ఉద్యోగ సంఘాల నేతలతో కూడా ఈ కమిటీ భేటీ కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.